అయితే బ్యాక్గ్రౌండ్లో ఒక టైటిల్ పెట్టినాం. ఇక మీకు ఈ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది. ఇక్కడ దేశ్కి నేత ఫోటో వచ్చింది. దేశ్కి నేత అంటే ఆయన ఈ దేశంలో ఎట్లయినా సరే ప్రధానమంత్రి కావడమే లక్ష్యంగా బతుకుతా ఉన్నాడు. సో ప్రధానమంత్రి కావాలనుకోవడంలో అన్యాయం ఏం లేదు, న్యాయమే ఉంది. కానీ మరి దేశంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం జరిగింది. ఈ దేశంలో ఉన్న యువత ఒక ఉద్యమం చేశారు. దానికి రాహుల్ గాంధీ గారు సంపూర్ణమైన మద్దతు ఇచ్చి నిరసనగా ప్రధాని ఇంటి ముందరకు పోయి, ప్రధాని నివాస స్థలం దగ్గర పోయి కూర్చొని చిలుక పలుకులు వచ్చింది. మరి అలా జార్ఖండ్లో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో ఉన్నది. అక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న జార్ఖండ్లో కూడా అక్కడ ఆ రాష్ట్ర యువత బజార్లకు వచ్చి, రోడ్ల మీదకి వచ్చి అక్కడ స్టూడెంట్స్ కావచ్చు, అక్కడ యువత కావచ్చు నిరసనలు చేస్తున్నారు. అయితే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర లాఠీ చార్జ్ జరిగితే అది అన్యాయం అయినప్పుడు, ఒకవేళ జరిగితే అది అమానుషమైనప్పుడు, మరి జార్ఖండ్లో లాఠీ చార్జ్ జరిగింది, దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలా అన్ని మెయిన్ పేపర్ల బ్యానర్ ఐటమ్గా కూడా ఆ వార్తను తీసుకున్నాను. మరి జార్ఖండ్లో ఉన్న యువత లేదంటే అక్కడ ఉన్న విద్యార్థులు, వాళ్ళ విద్యార్థులు కాదా, వాళ్ళ భవిష్యత్తు కాదా, వాళ్ళు ఈ దేశంలో భాగం కాదా, ఆ రాష్ట్రంలో భాగం కాదా? మరి రాహుల్ గాంధీకి వాళ్ళు కనిపిస్తలేరా? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడానికి మేము వ్యతిరేకించలే. సేమ్ టు సేమ్ జార్ఖండ్ పోయి కూడా మీరు మద్దతు ఇస్తే కూడా మేము వ్యతిరేకించాం. కానీ ఎందుకు ఇస్తలేరు అనేది ఇప్పుడు చర్చ. సో గదే పెట్టింది. స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ అనే టైటిల్ తీసుకున్నా. ఇలా కాంగ్రెస్ అనుబంధంగా ఒక 3 పత్రికలు ఉన్నాయి మేజర్గా, శాటిలైట్ ఛానల్ సంబంధించిన పత్రికలు: ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి. ఈ 3 పత్రికలు ఈ వార్తని ఇలా రాసినాయి. ఈ 3 కూడా కాంగ్రెస్ పత్రికలే. ఇంకా ఉన్న చెప్పాలంటే రేవంత్ రెడ్డి పత్రికలే ఈ 3 కూడా. మరి ఇప్పుడు ఇవో ఇక రాసిన విధానం ఒక్కసారి చూడండి, తర్వాత మిగతా విషయాలు చెప్తా. జార్ఖండ్లో స్టూడెంట్లపై లాఠీ చార్జ్ జరిగింది. వేలాది మంది విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తమైంది. ఇది దానికి సంబంధించిన ఫోటో. ఆ జార్ఖండ్లో అసెంబ్లీ ముట్టడికి తరలి వచ్చిన స్టూడెంట్స్ వేలాదిగా, లక్షలాదిగా విద్యార్థులు ఆ రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీని ముట్టడిస్తానికి వచ్చారు. విద్యార్థులే జెన్జీ మీ భాషలో చెప్పాలంటే వాటరు కెనాన్లు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించిన పోలీసులు. అనేక మంది స్టూడెంట్లకు గాయాలైనవి. నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా 17వ రోజు ఆందోళన జరిగింది. ఏ విషయంలో? నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా మరి 17వ రోజు ఆందోళన జరుగుతుంది. సేమ్ టు సేమ్ దేశంలో కూడా ఈ ప్రశ్నాపత్రం లీక్ కావడం, నీట్ పేపర్ లీక్ వల్ల దేశం మొత్తం ఆందోళన జరిగింది. సేమ్ టు సేమ్ గట్టి ఆయన ఏదైనా ఉద్యోగానికి నియామక పత్రాలు ఇచ్చే క్రమంలో ఆ పరీక్షలలో మరి అవకతవకలు ఏర్పడ్డాయి. దేశంలో కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసింది నైతిక బాధ్యత వహిస్తూ. ఇది కాక్రోచ్ జనతా పార్టీ చేసిన పోరాటానికి. సేమ్ టు సేమ్ ఇక్కడ జార్ఖండ్లో అక్కడున్న విద్యార్థులు చేస్తున్న ధర్నాకో, దీక్షకో నైతిక బాధ్యత వహిస్తూ అక్కడున్న విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, తర్వాత కొత్త ఆయన తేవాలి, మళ్ళా కొత్తగా నియామక పరీక్షలు పెట్టాలి. ఇది జరగాల్సిన విషయం. ఇంకా లేదంటే అక్కడ ప్రభుత్వం పైన అక్కడ రాష్ట్రంలో ఉన్న యువత జెన్జీ చేస్తున్న పోరాటం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పత్రికల ఏ పత్రికల ఇన్ని రోజుల నుంచి వార్త రాలే. తెలంగాణలో ఉన్న ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఈ వార్త పెద్దగా కవర్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ పేమెంట్లు లేవు, పెయిడ్ ఆర్టిస్టులు లేరు. సొంతంగా అక్కడ రాష్ట్ర యువత వాళ్ళకు జరిగిన అన్యాయం పైన నికార్సుగా కడుపు కట్టుకొని అక్కడ ఉద్యమం చేస్తారు. 17 రోజులు కావస్తుంది ఇప్పటికి. దీన్ని నేషనల్లో ఏ మీడియా కూడా పెద్దగా కవర్ చేయలే, రాష్ట్రంలో ఏ మీడియా కూడా పెద్దగా కవర్ చేయలే. ఎందుకు కవర్ చేయాలంటే ఇక్కడ ప్రజలంతా అక్కడ ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు చూసుకుంటూ వాళ్ళు ముందరకు పోతారు. అదే కాక్రోచ్ జనతా పార్టీ వరకు వస్తే
ఇక దేశ విద్రోహ శక్తుల, దేశంలో ఉన్న శక్తుల ఎవడైనా కానీ ఫండింగ్ వచ్చింది. ఇక్కడ ఫండింగ్ లేదు. అందుకే ఈ ఉద్యమాన్ని పెద్దగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు. ఇక జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్పర్సన్ అరెస్ట్ చేసినట. మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభించారని చెప్పేసి వార్త రావడం జరుగుతుంది. జార్ఖండ్లో స్టూడెంట్లపై లాఠీ విరిగింది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా సోమవారం రాంచీలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉధృతంగా మారింది. నిరసనకారులు బార్కెట్లను బద్దలు కొట్టి అసెంబ్లీ సమీపానికి చేరుకోగా పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి లాఠీ చార్జ్ చేసిరు. ఇది నేను చెప్తలేను, కాంగ్రెస్ వెలుగు పత్రిక V6 వివేక్ వెంకటస్వామి గారు మంత్రి గారి పత్రిక చెప్తాను లాఠీ చార్జ్ జరిగిందని. ఈ ఘటనలో అనేక మందికి ముఖము, కాళ్ళు, చేతులపై గాయాలైనట. తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు మధ్యాహ్నం నుంచి మరుసటి రోజుకు వాయిదా పడ్డాయి. నియామక పరీక్షల అక్రమాలపై నిరసన సోమవారం 17వ రోజు చేరుకున్న సందర్భంగా అభ్యర్థులు తమ డిమాండ్ల సాధన కోసం పాత అసెంబ్లీ భవనం నుంచి ఉదయం 10:30 ప్రాంతంలో ర్యాలీని ప్రారంభించట. ఇప్పుడు ఆ ఉద్యమం ఇవాళ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పత్రికల నచ్చినోనికి, నచ్చనోనికి, మెచ్చనోనికి అందరికీ ఇలా ఈ వార్త ఎందుకు కనిపిస్తుంది అంటే, ఒక విద్యార్థి వీపుపై మోగిన లాఠీ దెబ్బ, లాఠీ దెబ్బ తగిలిచ్చిన గాయం అనేది ఇవాళ ఈ దేశ ప్రజలందరినీ, దేశంలో ఉన్న మీడియా ఛానల్స్ అన్నింటినీ కదిలిచ్చింది. అంటే ఒక నిరసన చేసేటోనికి ఒంటి మీద దెబ్బ పడితేనే ఈ దేశం మొత్తం చూస్తుంది అని వైపు అనేది ఇక మరి రెండోసారి నిరూపించింది. రెండోసారి ఇప్పుడు దేశవ్యాప్తంగా వీళ్లకు సంపూర్ణమైన మద్దతు కాక్రోచ్ జనతా పార్టీ ఇస్తున్నదా అనేది ఇంకా రాలే పేపర్లో. ఇంకోటి, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఈ ఉద్యమానికి ఎందుకంటే ఆయన ప్రజా ఉద్యమాలు చేస్తా, యువత భవిష్యత్తు కోసం పనిచేస్తా, నేను రాజకీయాలకు రానని ప్రకటించింది. కాబట్టి మరి కాక్రోచ్ జనతా పార్టీ సంపూర్ణమైన మద్దతుని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్న జార్ఖండ్ రాష్ట్రంలో అక్కడ యువతకు అండదండగా నిలబడే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా? ఇప్పుడు కనిపించలే, వాళ్ళ చర్చే లేదు. ఎందుకంటే ఫండ్ ఇస్తేనే చేస్తారా, ఫండ్ లేకపోయినా చేస్తారని తెలియాలి. నెక్స్ట్, ఇది ఈనాడు పత్రిక. ఇగో ఇక్కడ విద్యార్థులు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు నిరసిస్తూ సోమవారం అసెంబ్లీ ముట్టడికి తరలి వచ్చిన యువత. రణరంగమైన రాంచీ, జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. లాఠీ చార్జు, జలపి రంగుల ప్రయోగంతో తీవ్ర ఉద్రిక్తతలు. రాహుల్ ఎందుకు పట్టించుకోవట్లేదని భారతీయ జనతా పార్టీ అడుగుతున్నది. ఆయన అక్కడ పార్టీ అధికారంలో భాగమైంది కాబట్టి పట్టించుకోడు. ఢిల్లీలోనే బరాబరుగా కొట్లాడతారు. పార్లమెంట్లో ఇట్లా గల్లాలు జించుకొని, కాళ్ళకు గజ్జలు కట్టుకొని, సింగులు ఎగిరేసుకొని ఉరికొస్తారు. ఎందుకంటే అక్కడ ఆయన ప్రధానమంత్రి కావాలి. మరి మీరు అడుగుతారు, తెలంగాణ రాష్ట్రంలో కూడా మన పరిస్థితులు అంతే ఉన్నాయి అంటే, ఇగో వీటి గురించి మాట్లాడదాము. రాహుల్ గాంధీ గుండెకు లేదు. రాహుల్ గాంధీ గుండెకు ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడే సత్తా కనిపించట్లేదు. ఇలా తెలంగాణ అంతకే ఉంది, కర్ణాటక అంతే ఉంది, నిన్న మనకి వెళ్ళిన కేరళకి అంతకే ఉంది, ఇక ఇప్పుడు జార్ఖండ్కి అంతకే ఉంది. అంటే ఎక్కడైతే కాంగ్రెస్ పరిపాలిస్తుందో అక్కడ ఉన్న నిరుద్యోగ యువత వాళ్ళ ప్రభుత్వాల పైన 7 దోషుల మన్నెత్తి పోస్తుంది. ఇది సాక్ష్యం. మరి దీనికి సమాధానం ఉందంటే, ఆయన ఓన్లీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆ కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ఉద్యమాన్ని వైపు మాత్రమే ఆయన కళ్ళు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు బీజేపీకి యాంటీగా, కేంద్ర ప్రభుత్వానికి యాంటీగా పనిచేస్తారు. కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలకు యాంటీగా పనిచేసే ఈ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కనపడరు. పోనీ ఆ కాక్రోచ్ జనతా పార్టీ నడిపేటోడు కూడా వీళ్లకు, తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఎలాంటి మద్దతు కూడా ఇయ్యడు. ఇచ్చినా కూడా ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు పైసలు ఇచ్చి
స్విగ్గీ, జొమాటో, యూబర్లు ఇవి చేసి ఒకటి పంపడు. ఎందుకంటే పేమెంట్లు లేవు కదా మరి. అది కథనే. తర్వాత ఆంధ్రజ్యోతి, ఈమె కూడా మన ఆస్థాన మీడియా పత్రికలో భాగమైన పత్రిక. ఈమె కూడా రాసింది. జార్ఖండ్ చట్టసభ దిక్కులు పిక్కటిల్లేలా పేపర్ లీకులకు నిరసనగా విధానసభను ముట్టడించిన యువత. భవనం సమీపంలోని చొచ్చుకెళ్లిన నిరుద్యోగులు ఉద్రిక్తం. నిరసనకారులపై లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్లు, తీవ్ర గాయాలు. జేఎస్ఎస్ సిజిఎల్ పరీక్ష రద్దుకు నిరుద్యోగుల డిమాండ్. మహాతో మద్దతు, సిబిఐ దర్యాప్తునకు మరాండి డిమాండు. జ్యుడిషియల్ విచారణకు సిద్ధమవుతున్న జార్ఖండ్ సర్కార్. జేపీఎస్సి మాజీ చైర్మన్ కియంగ్తే అరెస్ట్ అట. ఇక ప్రతిపక్షాలను తొక్కేస్తే ఉద్యమాలే శరణ్యం. నీట్ లీక్పై సీజేపీ ఉద్యమం సక్సెస్కు భారీ ప్రజా మద్దతే కారణం. గత 12 ఏళ్లలో ప్రతిపక్షాలను కేంద్రం నిర్వీర్యం చేసింది. ప్రశ్నించడాన్ని నేరంగా చూస్తూ నిరంకుశంగా పాలించరు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో సీజేపీ మీడియా సమన్వయకర్త విజయ్ రెడ్డి. మోదీ అమిత్ భాగవత్ హితబోధ చేయాలని సూచన. జార్ఖండ్లో నిరుద్యోగుల నిరసనకు సీజేపీ బాసట. బాసట పేపర్లోనే ఉంది కానీ రాధాకృష్ణ. నిజంగా సీజేపీ మద్దతు ఇస్తుంది, నిజమే అనుకుందాం. ఏదైతే ఈరోడు బచ్చగాడు కానీ ఇంకేవారు కానీ అసలైనోడు పెద్దపిండం మహారాష్ట్రలో ఉన్నాడు. ఆ పెద్దపిండం చెప్పాలి ముచ్చటిందనేది. సో ఇప్పుడు అభిజిత్ దీప్కి అనేటోడు మరి ఇప్పుడు ఈ ఉద్యమానికి మద్దతు అనుకుంటా లోపలలో అయినట్టు కాదుగా. ఇప్పుడు ఒక ఆయన వాంగ్ చూకండి, ఆయన కూర్చుని కాడ ఆయన లెక్క రేపు ఈ అభిజిత్ దీప్కి అనేటోడు జార్ఖండ్లో ఉన్న యువతకు మద్దతుగా ఆమర నిరాహార దీక్షను ఇంకోటి కూర్చుంటే మేము కూడా ఓకే మంచోడే, మంచిగా నిజంగానే పని చేస్తుండు, దొంగలంగా ఏం కాదని మేము కూడా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇదైతే వార్తనే. మరి మీరు చెప్పురి, వేర్ ఈజ్ రాహుల్ గాంధీ అనే హ్యాష్ ట్యాగ్ని ఏమంటారు జార్ఖండ్లో ఉన్న యువత వైరల్ చేయాలని అవసరం ఉంది. వేర్ ఈజ్ రాహుల్ గాంధీ అని దేశం మొత్తం ఇలా అడగాలి. మరి ఢిల్లీలోనేమో ఇంతింత పెద్ద ఉద్యమాలు చేయడానికి ఇంతింత పెద్ద ప్రధాని ఇంటి ముందర పోయి కూర్చున్నందుకు మన సమయం ఉంది. కానీ ఆ గట్టుకెళ్ళి జార్ఖండ్ పోయి గంట సేపు పోయి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు నేనున్నా అని చెప్పే ధైర్యం రాహుల్ గాంధీకి లేదా? పోనీ ఆ ధైర్యం చేస్తాడా భవిష్యత్తులో? అయినా ఇది $1 మిలియన్ క్వశ్చన్. దీన్ని మీరు అడగొద్దు దయచేసి.